నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయండి ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పొగా కొనుగోలు చేయించే వరకు పోరాటం చేస్తాం వెల్లడించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఏడాది దాటిన అమలుకు నోచుకోలేదు. పేదవారు అందరికీ సొంతింటి కలను నిజం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, పటమట, రాణిగారి తోట, కృష్ణలంక, వారధి ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటమట నిర్మల కాన్వెంట్ వద్ద తరచుగా వర్షపు నీటి నిల్వలు ఏర్పడటం గమనించి వాటిని మళ్లించేందుకు కృష్ణవేణి స్కూల్ రోడ్డు వద్ద డ్రైన్ నిర్మాణ పనులను చేపట్టిన సందర్భంగా ఆయన పనులను క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. డ్రైన్ నిర్మాణ పనులలో పురోగతి లేకపోవడం గమనించి అడ్డొచ్చిన విద్యుత్ స్తంభాలను తొలగొట్టించేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఏపీ సిపిడిసిఎల్ వారి సమన్వయంతో డ్రైన్ నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి రాణితోట, కృష్ణలంక వద్ద గల అన్న క్యాంటీన్ పరిశీలించారు. ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, త్రాగునీటి, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, పైప్ లీకేజీలు ఎక్కడ ఉండరాదని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి జాప్యం వహించరాదని అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్న క్యాంటీన్ లో పరిశీలించి ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఎంజీ రోడ్డు, కనకదుర్గ, వారధి పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. సింగినగర్ లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తే అక్కడి నుంచి తీసేశారని, కానీ వ్యానులు లేవు, పాడైపోయాయని, చెత్తను అక్కడ నిల్వ చేస్తున్నారని సిపిఐ నాయకులు భాస్కర్ రావు తెలిపారు. వర్షాల వల్ల దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు 2 సార్లు విన్నవించినా కానీ ఎక్కడా వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. చెత్త నిల్వలు తొలగించకపోతే మరో పోరాటం చేస్తామని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని కోరారు. సింగనగర్లో డంపింగ్ యార్డు పెట్టి అనేక సంవత్సరాలైంది. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీగా అనేక పోరాటాలు చేశాం. ఎందుకంటే అక్కడ వ్యాధులు సంభవిస్తున్నాయి, దోమలు పెరిగిపోయినాయి, ఆ చెత్తను తరలించట్లేదు, పేరుకుపోయిందని చెప్పేసి అనేక సార్లు సెంటర్లోనూ ఆఫీస్ దగ్గర ధర్నాలు, పోరాటాలు, సమ్మెలు చేస్తే ఎట్టకేలకు డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తీసేశారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వ్యానులు సరిగ్గా లేవు, వ్యాన్లు పాడైపోయినాయని చెప్పేసి చెత్త అక్కడ నిలవ పెడుతున్నారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, దోమల బాధ తట్టుకోలేకపోతున్నారు. వాసన వచ్చి ఒక్కోసారి రాత్రిపూట వాసన వచ్చేస్తుంది. ఈ విషయం మీద సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరానికి 2 సార్లు విన్నవించాము. ఒకసారి సిపిఐ బృందంగా కూడా పరిశీలించాము. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా డంపింగ్ యార్డ్ పరిస్థితి అలాగే ఉంది. మరొకసారి మళ్ళీ మేము ప్రభుత్వ కమిషనర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి చెబుతున్నాము, మీరు అక్కడ డంపింగ్ యార్డు నిల్వలు పేర్చుకోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా చెబుతున్నాము. లేని వల్ల మళ్ళా మరో పోరాటం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగా పడిపోయింది. మొత్తం అసలు ఏంటంటే అప్పుడెప్పుడు డ్రైనేజీలు కట్టారు, అవి చాలా హోల్స్ చిన్నవిగా ఉన్నవి, పైప్ లైన్లు చిన్నవిగా ఉండటం వల్ల కొద్దిగా వర్షం వస్తే చాలు డ్రైనేజీ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం, మాకుంద 1 వ్యానే 2 వ్యాన్లే మొత్తం సెంట్రల్ నియోజకవర్గం తిరగాలని చెప్పేసి రోడ్డు మీదకి పొర్లిపోతున్నాయి. అనేక సార్లు ఫోటోలు కమిషనర్కి చెప్పాము, అక్కడ ఏఈ గారికి చెప్పాము, అయినా కూడా దాన్ని ఇది కూడా చేయట్లేదు. అలాగే మురిక్కాలు కూడా సరిగ్గా పారటం లేదు. వీటన్నిటి మీద కూడా మేము రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాము. దాన్ని ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే సింగనగర్లో ఉన్న బసవనపురం స్టేడియంలో
ఆనాడు వైసీపీ కార్పొరేటర్ గారు హయాంలో ట్రాక్ కట్టారు. డబ్బులు వేస్ట్, అనవసరంగా కట్టేశారు. దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ కొంచెం ఒక వర్షం పడితే మరి పాదచారులు 10 రోజుల దాకా అక్కడ నడిచే పరిస్థితి లేదు. దీన్ని కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాం. కమిషనర్ గారు వచ్చారు, ఆ మధ్యన పరిశీలించారు. చేసేస్తామండి, ట్రాక్ని కొంచెం హైట్ లేపుతాము అని చెప్పేసి ఒక 4 గుట్లు 5 గుట్లు ఏదో 4 ట్రాక్టర్లు మట్టి రబ్బీస్ తోలేసి వదిలేసేసారు. ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సింగంలో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కరించాలి. లేని వాళ్ళగా సిపిఐగా మా పోరాటం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు, కానీ హార్ట్ లో చాలా యంగ్ అంటూ ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చమత్కరించారు. ఆయనలాగా ఎవరు యోగా చేయలేరన్నారు. కడపలో మహానాడు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మంత్రి నారా లోకేష్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనం వేస్తే హాయిగా నిద్రపోవచ్చనని భావించామన్నారు. మహిళలను గౌరవించాలన్నారు. ముందు తమ భాషను మార్చుకోవాలంటూ రాజకీయ నాయకులకు ఆయన కీలక సూచన చేశారు. ఎందుకంటే సమాజంలో రాజకీయ నాయకులను అత్యధికంగా ఫాలో అవుతున్నారని, అందువలన రాజకీయ నాయకులు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కార్యకర్తను చంపేస్తున్నారు. అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదని ఏకంగా గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. నాతో కన్నా కార్యకర్తల పిల్లలతో ఎక్కువ సమయం ఆయన గడిపారు. ఆనాడే ఆయన అడిగాను, ఇది న్యాయమా, నా సమయం గడపాలి కదా అని. ఆయన ఒకటే అన్నారు, ఆ పిల్లలకి తల్లిదండ్రులు లేరు, ఫ్యాక్షన్ దాడిలో చంపేశారు, వాళ్ళ కళ్ళల ముందర చంపేశారు, వాళ్ళకు ఒక తండ్రిగా నేను నిలబడాలి, అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. యువగలం పాదయాత్రలను కలిసా, వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూసా. చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈ రోజు కూడా మర్చిపోవట్లేదు. కార్యకర్తల కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా, విద్య, వైద్యం, ఉపాధి కూడా కల్పిస్తున్నాం. జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునేదానికి, వాళ్ళ సొంత కాలుపై నిలబడడానికి, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం. ఈ 6 శాసనాలు మనకు కీలకమైంది. వేదికమైన పెద్దల దగ్గర నుంచి నా ముందలున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా. కష్టకాలాలు వస్తాయి, మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక మంత్రిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ 6 శాసనాలు మనందరం చదువుకుని ఆ 6 శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి, వేదికమైన నాయకులందరికీ నేను పిలిపిస్తూ
నా తెలుగు కుటుంబం ఈ 6 శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదన మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెల్ల నల్లబర్లి పొగాకు సాగు చేసిన రైతులు కొనేవారు లేక పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పొగాకు కొనుగోలు జరిపించే వరకు రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. మెట్ట ప్రాంతంలో పొగాకు కొనుగోలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నేరుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చోద్యం చూస్తుందన్నారు. ఆనాడు పొగాకు కొనుగోలులో ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించింది. వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మార్క్ఫెడ్ ద్వారా 118 కోట్లతో పొగాకు కొనుగోలు చేసి వైఎస్ జగన్ రైతులను ఆదుకున్నారు. ఒక్క హామీలను నిర్వర్తించారా? నిర్వర్తించాలని ఆలోచన మీకుందా? ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన ఉందా? ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉందా? మీకు లేదు. మీకు లేనే లేదు. మీ పరిపాలనలో ఏ సెక్టర్ అయినా తీసుకోండి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హత్పాతాళాలకు తీసుకెళ్ళటానికి మీరు పురికొల్పుతా ఉన్నారని చెప్తా ఉన్నా. ఉదాహరణకు రైతాంగం సమస్య తీసుకుందాం. రైతు ఈ రాష్ట్రానికి వెన్నెముక. అయితే మీ ఆలోచన మాత్రం ఉంది, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని, వ్యవసాయమే దండగనటువంటి ఆలోచనలు మీరే ప్రజలకు తెలుసు. కానీ మోసపోయారు. మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా, వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నా. వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు. పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు. జొన్న, మొక్కజొన్న, కందులు, శనగలు, పర్టికులర్గా మిరప, పొగాకు అలో లక్షణ అంటా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా ప్రభుత్వం అలా చేయాల, మా నాయకుడు అలా చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతలు తొక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం, బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చింది, అమ్ముకున్నాం, సస్యశ్యామలంగా పల్లెలు బాగుపడి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు గుర్తుకొస్తా ఉంది. వ్యవసాయం చేస్తే రైతుకు ఒక భరోసా, ఏ వ్యవసాయం చేయాలి, ఎలా చేయాలి, ఊళ్లలోనే తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు అమ్మటానికి ప్రత్యేకంగా పండిన పంటకు గిట్టుబాటు ధరించి ప్రభుత్వమే కొని లాభాల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈరోజు ఏమైపోయింది? ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు ఏమైనాయి? అడుగంటిపోతా ఉన్నాయి. ఎక్కడుంది మీకు ఆలోచన? ఎందుకు వరి రైతులు వదిలేశారు, మిర్చి రైతులు వదిలేశారు? ఈ మధ్యకాలంలో చూసాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చారు. మిర్చి రైతులు ఆవేదన చూసి వారి యొక్క కన్నీళ్లు తుడవటానికి, వాళ్ళ భరోసా కల్పించడానికి ప్రభుత్వానికి కనువిప్పు కలిపే విధంగా చేయాలని ఒక ఆలోచనతో గుంటూరు వస్తే, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా 35,000 క్వింటాలకు వర్జీనియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పాడైపోయిన పొగాకో, తరుగొచ్చిన పొగాకో అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి 10 ఎకరాలు, 50 ఎకరాలు వేసుకున్న రైతులు, అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు
బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు. దీనికి సంబంధించి ఒక కాడు వెనక్కి వెళ్దాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తులు పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. పెట్టి అర్జెంటుగా మీరు పొగాకు కొనండి వ్యాపారస్తులతో, మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్కి కరెంటు కట్ చేస్తారని చెప్పి వదిలేశారు. ఎవరు పట్టించుకోదా. అదే రైతు అసోసియేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్ళి కలిసి అయా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వ్యాపారస్తులతో మాట్లాడండి, వ్యాపారస్తులతో కొట్టలేదు, దళారీలు పెరిగిపోయారు, మేము పంట మొత్తం పనికిరాదని చాలా తీసేస్తారని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే నేను కొంటా, ప్రభుత్వం కొంటుందని చెప్పేసి 118 కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని కడప మహానాడుకి ప్రాంగణానికి ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాంపు, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చేరుకున్నారు. ట్రాఫిక్ కారణంగా మహానాడు ప్రాంగణానికి వారు నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం కడప మహానాడులో ఎంపీ కేశినేని శివనాథ్ తన పేరు నమోదు చేయించుకున్నారు. ఎంపీ హోదాలో మొదటిసారి మహానాడులో ఎంపీ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పండుగ వాతావరణం మహానాడు కార్యక్రమమని అన్నారు. 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో మహానాడు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు లక్షలాదిగా మహానాడులో పాల్గొనేందుకు తరలి వస్తున్నారన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నుకునే విధంగా తీర్మానం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ మా తెలుగుదేశం కుటుంబానికి పండగ వాతావరణం 27, 28, 29 తారీఖుల్లో 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని మహానాడు కడపలో జరుపుకుంటాం. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తండాలుగా వచ్చి చూస్తే ఇప్పుడు దాదాపు మేము 2 గంటల ట్రాఫిక్ ఇరుక్కుపోయి రావాల్సి వచ్చింది, నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉన్న పండగ వాతావరణం. ఈ మహానాడు వేదికగా ఇవాళ కార్యక్రమాలే కాకుండా ఎన్నో తీర్మానాలు కూడా చేయబోతున్నాం. మళ్ళీ గౌరవ అధ్యక్షుడి కింద, నేషనల్ అధ్యక్షుడి కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అంతేకాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అత్యున్నత పదవి ఇవ్వాలని అందరి నాయకులు, కార్యకర్తల కోరిక. అదేవిధంగా ఈ మహానాడు సమావేశంలో తీర్మానం జరగబోతుందని అందరూ నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. అధికారంలోకి వచ్చే ఏడాది అవుతున్నా నేటికి కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పేదవారు అందరికీ సొంతింటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యక్రమాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమాన్పేట దాసరి భవన్ లో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన మాటలు ఏడాది దాటిన అమలుకు నోచుకోలేదన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ లో దానికి సంబంధించిన నిధులు గాని, విధి విధానాలు గాని ప్రకటించలేదని, దీన్ని బట్టి చూస్తే అది ఎన్నికల హామీగా మిగిలిపోయే పరిస్థితి ఉంది తప్ప ఆచరణలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నవంబర్ మాసంలో కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితో ఆర్జీలు ఇవ్వటం జరిగిందన్నారు. ఆర్జీలు పెట్టిన వారికి ఎటువంటి రసీదులు, సమాచారం ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. పేదవారు అందరికీ సొంతింటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3న అన్ని తహసీల్దార్ కార్యక్రమాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు ఇచ్చిందన్నారు. అందులో భాగంగా విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులందరూ జూన్ 3న తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నాయకులు
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి అందుకు అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉన్నది. నేటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం అనేది శోచనీయం. ఎందుకంటే 25, 26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో అందుకు అయ్యేటటువంటి నిధులు కానీ లేకపోతే ఈ రకంగా చేస్తామనేటటువంటి విధి విధానాలు కానీ ప్రకటించకపోవటం అనేటటువంటిది గమనిస్తే ఖచ్చితంగా ఎన్నికల హామీగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉన్న తప్ప ఆచరణకి సాధ్యమయ్యే రీతిలో లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే గత నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో రేపు 3వ తేదీన జూన్ 3వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సమితి పిలిపించింది. ఆ మేరకు జూన్ 3వ తారీఖున గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదనేది లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా గతంలో ఎవరైతే అర్జీలు పెట్టారో వారందరూ కూడా 3వ తారీఖు విచ్చేసి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ యొక్క విజ్ఞప్తుల్ని అందరికీ చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి పద్ధతిలో రావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో అక్కడ కేరళ ప్రభుత్వం ఖచ్చితంగా ఇదే విధానాల్ని అమలు చేస్తుంది. గ్రామాల్లో 3 సెంట్లు అలాగే పట్టణాల్లో 2 సెంట్లు వారికి అయ్యేటటువంటి నిర్మాణ వ్యయాన్ని కూడా 5 లక్షలు. ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 6న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో 2 టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ హనుమాన్పేటలోని దాసరి భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 6న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరం పరిధిలో 10 కిలోమీటర్ల పైన బుడమేరు ప్రవహిస్తుందని, నగర పరిధిలో 70 ఎకరాలు ఆక్రమణలకు గురై 3051 అక్రమ నిర్మాణాలు జరిగాయని ప్రభుత్వం సర్వే నెంబర్తో సహా ప్రకటించిందన్నారు. బుడమేరు ప్రారంభం నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తుందని, దీనిలో 300 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైందన్నారు. వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. వీరికి ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో పెత్తందారులు చేపల చెరువుల కోసం, రొయ్యల చెరువుల కోసం అక్రమంగా తవ్వి బుడమేరు దశ ప్రవాహ దిశను మార్చేశారన్నారు. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో, ఆక్రమణల చీరలో, మాఫియాల కూరల్లో చిక్కుకున్న బుడమేరు సహజ ప్రవాహ దిశను పునరుద్ధరించేందుకు ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరును చేపట్టి నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరుతున్నారు. బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు 6వ తేదీన జూన్ 6వ తేదీన
నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. క్యాబినెట్లో తీర్మానం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దరిదాపు విజయవాడ ఎగువ భాగాన 300 ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు. ఎగువ భాగాన. అలాగే విజయవాడ నగరంలో 10 కిలోమీటర్ల ప్రవహిస్తూ 32 వార్డులు 3551 ఆక్రమణలకు గురైనటువంటిది బుడమేరు తీరం ప్రవాహ దిశ. ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది. ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వ సర్వే ఇది. విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ టన్నల్ గుండా చివరికి ఉప్పుటేరులో, కొల్లేరులో సముద్రం కలుస్తుంది గుడివాడ మీదుగా. ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణలపైన దృష్టి సారించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచన చేయకుండా పూడికలు తీస్తాము, రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పడం జరుగుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ. అట్ ప్రజెంట్ నైరుతి ఋతుపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపోయినటువంటి పరిస్థితి. మనకి రానున్న 2-3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ఇవాళ భయోత్పాతం కలుగుతుంది ప్రజలకి. ఇటు ఎగువ భాగాన, ఇటు కొండపల్లి, మైలవరం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయండి ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పొగా కొనుగోలు చేయించే వరకు పోరాటం చేస్తాం వెల్లడించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఏడాది దాటిన అమలుకు నోచుకోలేదు. పేదవారు అందరికీ సొంతింటి కలను నిజం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.